గ్లాసు గోధుమ రవ్వతో నలుగురికి సరిపోయేలాగా సింపుల్గా గోధుమ రవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 3-4 కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని టమాటా అనేది మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చిన్న అల్లం ముక్క తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మీరు పిల్లలకి పెట్టేటట్టయితే అల్లం ముక్కలు తగిలితే వాళ్ళు ఇష్టపడరు కాబట్టి తురుముకొని వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకులు కూడా వేసుకోండి. కరివేపాకులు అనేవి ఉప్మాకి మంచి టేస్ట్ అలాగే స్మెల్ని ఇస్తాయండి. సో ఇవి అల్లం ముక్కలు కూడా 1 నిమిషం పాటు వేగిన తర్వాత గోధుమ రవ్వ అండి, ఇది నేను ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్నాను. 1 నిమిషం నూనె లేకుండా జస్ట్ డ్రై ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. 1 గ్లాస్ గోధుమ రవ్వ తీసుకుంటే ఇందులోకి 3.5 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇలా వాటర్ అనేవి బాగా మరగాలి. బాగా మరిగిన తర్వాత ఇందులోకి మీరు వేయించి పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. రవ్వను బట్టి వాటర్ ఉంటుందండి. రవ్వ కొంచెం లావుగా వస్తుంది, ఒక్కోసారి సన్నగా వస్తుంది. దాన్ని బట్టి చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. లావు రవ్వ అయితే కనుక 4-4.5 వాటర్ పడతాయి. అదే సన్న రవ్వ అయితే 3-3.5 వాటర్ అయితే సరిపోతాయి అన్నమాట. మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. కాసేపటికి మనకి ఉప్మాలో ఉన్న వాటర్ మొత్తం అయిపోయి కొంచెం లైట్గా అడుగున అంటుతూ ఉంటుందండి. ఆ టైంలో మీరు మూత తీసేసుకొని మొత్తంని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా వదిలేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీరు చివర్లో కావాలంటే మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న పల్లీలు, అలాగే మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేయించుకొని వేసుకోండి. ఇంతేనండి, రెసిపీ చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. 1 గ్లాస్ వండుకుంటే ఇంట్లో ఉన్న నలుగురికి సరిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.